నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సింగరేణి మేడిపల్లి ఓసీపీ సమీపంలో పెద్ద పులి సంచరిస్తూ ఉంది. ఈ పులి నిన్న రాత్రి ప్రాంతంలోకి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. శ్రీరాంపూర్ ఏరియా వైపు నుంచి గోదావరి నది గుండా ఓసీపీలోకి ప్రవేశించింది. ఈ పులి అడవుల ఆనవాళ్లు గోదావరి ఇసుకలో కనిపిస్తూ ఉన్నాయి. పెద్దగా ఉన్న అడవులు చెట్ల పొదల వరకు ఉన్నాయి. అయితే శ్రీరాంపూర్ ఏరియా ఓసీపీ ఏరియాలో సంచరించిన ఈ పులి ఈ ప్రాంతంలోకి వచ్చినట్లుగా అనుమానించిన మంచిర్యాల, చెన్నూరు ఏరియా అటవీ శాఖ అధికారులు సెర్చ్ చేస్తూ మేడిపల్లి ఓసీపీ ఏరియాకు వచ్చారు. ఈ అడుగులు ఇక్కడ గుర్తించారు. జిల్లా ఫారెస్ట్ అధికారి శివయ్య నేతృత్వంలో ఈ ప్రాంత రేంజ్ ఆఫీసర్ కొమరయ్య, పెద్దపల్లి, మంచిర్యాల, చెన్నూరు ఏరియా ఫారెస్ట్ శాఖ బృందం ఈ పెద్ద పులి కోసం వెతుకులాట చేస్తూ ఉన్నారు. ఈ ఓసీపీ ప్రాంతంలో దట్టంగా ఉన్న చెట్ల పొదల్లో తల దాచుకున్నట్లుగా అనుమానిస్తూ ఉన్నారు. మేడిపల్లి ఓసీపీ పరిసర ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పశువుల కాపరులు ఒంటరిగా కాపలాకు వెళ్ళకూడదని సూచించారు. ఈ విషయం తెలుసుకున్న పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. వారం రోజుల నుంచి మనకు మంచిర్యాల జిల్లాలో మన ఫారెస్ట్ స్టాఫ్ మొత్తం ఈ టైగర్ అనేది మనకు తడోబా టైగర్ రిజర్వ్ నుంచి వచ్చిన దాని మీద వాళ్ళు ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తున్నారు. దాన్ని ట్రాక్ చేసుకుంటూ వస్తున్నారు. దాదాపు ఆల్మోస్ట్ వారం రోజుల నుంచి మనకి ఈ చుట్టుపక్కల, అంటే మనకి గోదావరి అవతల మంచిర్యాల జిల్లాలో వస్తుంది. ఇది ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక 2-3 రోజుల నుంచి మాత్రం ఈ గోదావరి దగ్గరికి వచ్చేసి అడుగులు వస్తున్నాయి, మళ్ళీ అది వెనక్కి వెళ్తున్నాయి. అట్లా 3 days నుంచి వాళ్ళు అంటున్నారు. అక్కడ డిఎఫ్ఓ గారు కూడా మనకు చెప్తూనే ఉన్నారు. స్టాఫ్ కూడా అక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీ దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి. ఆల్మోస్ట్ రాత్రి దాదాపు అది దాటి ఉండొచ్చు. మనకు ఫ్రెష్గా పగ్ మార్క్స్ అనేది దాని యొక్క అడుగులు కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈరోజు మన స్టాఫ్ కూడా చూశారు. అక్కడి నుంచి కూడా మనకి సెక్షన్ ఆఫీసర్ అండ్ వాళ్ళ యొక్క ఎనిమల్ ట్రాకర్స్ కూడా వచ్చేసి మన స్టాఫ్ అంతా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. సేమ్ టైం పబ్లిక్ యొక్క సేఫ్టీ కూడా ఇంపార్టెంటే. పబ్లిక్ ఎటువంటి వాళ్ళు కూడా రిస్క్ తీసుకోకుండా మాత్రం ఖచ్చితంగా ఈ పొలాల దగ్గరికి పోతుంటారు, ఎక్కువ ఒంటరిగా పోతుంటారు. అట్లాంటి వాళ్ళే కొన్ని మనకు ఆసిఫాబాద్లో కూడా ఇన్సిడెంట్లు అయినాయి, అట్లా యాక్సిడెంట్లు అయినాయి, చనిపోయారు. కాబట్టి అట్లాంటి ఇన్సిడెంట్లు ఇక్కడ ఏం జరగకూడదు. అందుకనే మనం ప్రికాషనరీగా మనకు ఊళ్ళో కూడా అవేర్నెస్ అనేది మనం చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు లింగాపూర్, మేడిపల్లి, ఆల్మోస్ట్ ఈ శివారు ప్రాంతాలకు కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. టామ్ కూడా చేపిస్తున్నాం. కాబట్టి పబ్లిక్ అనేది జాగ్రత్తగా ఉండాలి. అన్ని చేసుకోవచ్చు కానీ బట్ గుంపులుగా ఒక 10 మంది మినిమం, ఎటుపోయినా ఒక 10 మంది కలిసేటట్టు వెళ్ళేటట్టు ఉండాలి. శివారు ప్రాంతాలు మాత్రం, పొలాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 9 ఆ తర్వాతనే పోయి మళ్ళీ సాయంత్రం 4 గంటలకే తిరిగి వచ్చేటట్టు చూసుకుంటే
మంచిది. పొలాలు చేసుకోవద్దు అనట్లేదు కానీ బట్ కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. అట్లాగే ఎలక్ట్రిఫికేషన్స్ ఉంటాయి, కొన్ని ఇల్లీగల్ కనెక్షన్స్ ఉంటాయి, ఈ వాటి కోసం పెడతారు కొన్ని. అట్లాంటి వాటివి కూడా ఏమైనా 3 phase అట్లాంటి వాటివి ఉంటే కూడా అట్లాంటివి కూడా మీరు పబ్లిక్ కూడా, ఎందుకంటే మీడియా ద్వారా మేము ఎందుకు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ఇవే చెప్పాలి. ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది దానికి జంతువుకి మనకి యానిమల్కి ఎటువంటి ఆటంకం కూడా కలగొద్దు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మీ మీడియా కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.